హాయ్ అండి, మిగిలిన అన్నాన్ని వేస్ట్ చేయకుండా క్రిస్పీగా దోశ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా స్మూత్గా. తర్వాత 1 కప్ రైస్ తీసుకొని, అలాగే 1 కప్ పెరుగు తీసుకొని దానికి తగినన్ని వాటర్ పోసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 30 మినిట్స్ ఆర్ 1 అవర్ వరకు మనం పక్కన పెట్టుకోవాలండి. కొంచెం సేపు నానిస్తే అట్టు అనేది కొంచెం బాగా వస్తుంది. కొంచెం సేపు నానిన తర్వాత ఒక్కసారి కలుపుకొని నార్మల్గా దోశలాగా వేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి. దానిపైన మనం ఆనియన్స్ లేదా కొబ్బరి కారం ఏదైనా మనకి ఇష్టమైనది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లాగే ఇంకా మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని తినేయటమే. చూసారు కదండి, చాలా క్విక్గా అండ్ ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.